సో మెరిట్ మైండ్స్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఇక్కడ కోచింగ్ తీసుకుంటున్నారో వాళ్ళు కూడా ఉన్నారు మనతో పాటు. సో వారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇక్కడ కోచింగ్ అనేది ఏ విధంగా ఇస్తున్నారో, అదే విధంగా వీళ్ళకి ఇక్కడ టైం టేబుల్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఒకవేళ అర్థం కాని సబ్జెక్ట్ ఉంటే ఫ్యాకల్టీ వారి అండర్స్టాండింగ్ లెవెల్స్ని ఏ టైప్గా రిసీవ్ చేసుకుంటున్నారు అన్న విషయాలన్నిటి గురించి కూడా వారిని అడిగి తెలుసుకుందాం. సో హాయ్, మీ పేరేంటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, అండ్ మీరు దేనికి ప్రిపేర్ అవుతున్నారు? మై నేమ్ ఇస్ మోనిక. నేను గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నాను, టీజీపీఎస్సి. మాకు 8 నుంచి 7 వరకు క్లాసెస్ ఉంటాయి. చాలా బాగా చెప్తున్నారు. సో మీకు అంటే లైక్ ఏదైనా సబ్జెక్ట్ అర్థం కాకపోతే మీరు ఫ్యాకల్టీకి వెళ్ళి కన్సల్ట్ అయినప్పుడు వాళ్ళు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు? వాళ్ళు బాగా రిసీవ్ చేసుకుంటారు. మేము ఏం అడిగినా వాళ్ళు మంచిగా చెప్తారు. సో మీ పేరేంటి, మీరు ఏ గ్రూప్ నేర్చుకుంటున్నారు, అంటే లైక్ మీరు ఏది నేర్చుకుంటున్నారు? మై నేమ్ ఈజ్ లక్ష్మీ చైతన్య. నేను ఐఎమ్ ఆల్సో టీజీపీఎస్సి. బాగా చెప్తున్నారు. క్లాసెస్ స్టార్టింగ్ ఫ్రమ్ మార్నింగ్ 8 టు ఈవినింగ్ 7. ఫ్యాకల్టీ కూడా ఏమైనా డౌట్స్ ఉంటే బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో మీకు ఇక్కడ అంటే లైక్ ఇప్పుడు మీరు కోచింగ్ తీసుకుంటున్నారు కదా, మీరు తీసుకునేటువంటి కోచింగ్లో మీకు మెయిన్ సబ్జెక్ట్స్ ఏమేమి ఇంక్లూడ్ చేశారు? మెయిన్ సబ్జెక్ట్స్ అంటే ఇండియన్ పాలిటీ, ఎకానమీ, ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ, అండ్ సోషియాలిటీ, ఇండియన్ సోషియాలిటీ, అండ్ మెంటల్ ఎబిలిటీ సబ్జెక్ట్. సో మీకు అర్థవంతమయ్యే విధంగా ఇక్కడ ఫ్యాకల్టీ అనే వాళ్ళు చెప్తున్నారా మీకు? అంటే లైక్ మీరు ఇక్కడ కోచింగ్ తీసుకుంటున్నారు కదా, మీకు ఏ విధంగా అనిపిస్తుంది? బాగా చెప్తున్నారు, ఎక్స్ప్లెనేషన్ బాగుంది. సో మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు దేనికి ప్రిపేర్ అవుతున్నారు? నా పేరు సురేఖ. నేను టీజీపీఎస్సి గ్రూప్ 2 కోచింగ్ తీసుకోవడానికి వచ్చాను. ఇక్కడ ఇన్స్టిట్యూట్ బాగుంటుంది, మళ్ళీ ఇక్కడ ఫెసిలిటీస్ మాకు ఏం అర్థం కాకుండా ఫ్యాకల్టీ బాగా చెప్తారు. ఇప్పటివరకు మాకు జరిగిన సబ్జెక్ట్స్ పాలిటీ ఒకటి, ఇండియన్ సొసైటీ, ఇండియన్ ఎకానమీ, తెలంగాణ హిస్టరీ, మెంటల్ ఎబిలిటీ అండ్ ఇండియన్ జియోగ్రఫీ. సో మీకు ఇప్పుడున్నటువంటి ఈ సబ్జెక్ట్స్లలో మీకు అతి క్లిష్టమైన సబ్జెక్ట్ అనిపించేది ఏది? పాలిటీ. సో మీకు పాలిటీకి సంబంధించినటువంటి ఫ్యాకల్టీ ఏ విధంగా చెప్తున్నారు? మాకు పాలిటీ చైతన్య దేవ్ సార్ చెప్తారు. అండ్ మాకు ఏమైనా డౌట్స్ ఉన్నా క్లారిఫై చేస్తారు. మళ్ళీ మాకు ఈరోజు ఏమైనా క్లాస్ జరిగినవి కూడా నెక్స్ట్ డే మార్నింగ్ మేము వచ్చిన తర్వాత కూడా దాన్ని రివైజ్ చేయిస్తారు. కొంచెం మాకు ఏంటంటే మర్చిపోకుండా రిమెంబర్ ఉండడానికి, కన్ఫ్యూజ్ కాకుండా మళ్ళీ మేము ఏం నేర్చుకున్నామో అది తెలుసుకోవడానికి బాగా చెప్తారు.